ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. వెల్కమ్ టు iDream మీడియా. సో జనరల్గా సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ కామన్ క్యాన్సర్, ఉమెన్ని వేధించే క్యాన్సర్లో ఇది అని చెప్తూ ఉంటారు. ఈ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఈ క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ప్రీ సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయా, రాకుండా వ్యాక్సిన్స్ ఏమున్నాయి, వస్తే ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయి లక్ష్మి డయానా ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా వింటూ ఉంటాం సర్వైకల్ క్యాన్సర్ అని. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎందుకు అంత మోస్ట్ కామన్ అయిపోయింది ఇప్పుడు? సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖ ద్వారానికి వచ్చే క్యాన్సర్. ఈ ఆబ్వియస్లీ లేడీస్ అందరికీ గర్భసంచి ఉంటుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఎవరికన్నా గర్భసంచి లేదు అనుకోండి, ఆపరేషన్ ద్వారా తొలగిస్తే వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ రాదు. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భసంచి ఉన్న వాళ్ళకు వస్తుంది. అండ్ సో మెజారిటీ ఆఫ్ విమెన్ గర్భసంచి ఉంది కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ రావచ్చు. అండ్ ఈ క్యాన్సర్ రావడానికి కారణము హెచ్పివి అనే వైరస్. అండ్ ఈ వైరస్ బాడీలోకి సెక్స్ ద్వారా ఎంటర్ అవుతుంది. సో సెక్స్ అనేది చాలా కామన్గా జరుగుతుంది అండ్ గర్భసంచి అందరికీ ఉంటుంది. సో సెక్స్ ద్వారా వచ్చే ఒక క్యాన్సర్ కాబట్టి ఇది ఇంత కామన్. అంటే మేల్ నుంచి ఫీమేల్కి వస్తుంది అలా అని చెప్పలేము అండి. ఇది మేల్కి ఉండి అది ఫీమేల్కి వచ్చింది అని చెప్పలేము. బట్ ఈ వైరస్ హెచ్పివి వైరస్ అనేది మన చర్మం పైన ఉంటుంది. బట్ పైన ఇలా సబ్బుతో కడుక్కుంటే పోయే అంత పైన కూడా ఉండదు. ఈ చర్మం పొరల్లో పై పొరకి దాని కింద ఉన్న పొరకి మధ్యలో హెచ్పివి ఉంటుంది. సో ఇది వేరే వాళ్ళ హెచ్పివి మనకి అంటాలి అంటే చర్మం టు చర్మం కొంచెము రబ్బింగ్ జరగాలి. సో టాప్ లేయర్ కొంచెం డ్యామేజ్ అయినట్టు అయింది అనుకోండి, కొంచెం ఒరుసుకుపోయినట్టు లేదా గీరుకుపోయినట్టు అయినప్పుడు వేరే వాళ్ళ హెచ్పివి మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో ఈ హెచ్పివి అనేది అందరికీ ఉంటుంది. సో ఇంటర్ కోర్స్ అప్పుడు చాలా కామన్గా హెచ్పివి ట్రాన్స్ఫర్ జరుగుతుంది బికాస్ దెర్ ఇస్ స్కిన్ టు స్కిన్ రబ్బింగ్. సో అలాంటప్పుడు వాళ్ళు మనకి ఇచ్చిన హెచ్పివి అది క్యాన్సర్ కాజ్ చేసే హెచ్పివి, ఇది వాళ్ళ మూలంగా మనకి వచ్చింది అని అనుకోవడానికి లేదు. బికాస్ ఇదే వైరస్ ఎంతో మందికి ఎంటర్ అవుతుంది, ఇలాంటి వైరసే. మరి వాళ్ళందరికీ క్యాన్సర్ రావట్లేదు. సో సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది అంటే అదొక పురుషుడు స్త్రీకి ఇచ్చే వచ్చింది అని మనం అనుకోవడానికి లేదు. అలాంటి వైరస్లే ఎంతోమంది స్త్రీ పురుషుల మధ్యలో ట్రాన్స్ఫర్ అవుతుంది. వాళ్ళందరికీ క్యాన్సర్ రావట్లేదు, బట్ ఈ పర్టికులర్ పర్సన్కి వచ్చింది. సో అదే వైరస్ 100 మందిలో ఉంటే ఒక 12 మందికి క్యాన్సర్ కాజ్ చేస్తుంది. అంటే ఎందుకు ఆ 12 మందికే వస్తుంది అంటే అది తెలుసుకోవడం కొంచెం కష్టం అండి. బట్ యూజువలీ ఇమ్యూనిటీ లోగా ఉన్న వాళ్ళల్లో శక్తి తక్కువ ఉంది, విటమిన్ డి తక్కువ ఉంది, అన్ని విటమిన్స్ తక్కువ ఉన్నాయి, ఆహారం సరిగా తీసుకోరు, లేదా వాళ్ళలో మల్టిపుల్ హెచ్పివిస్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఒకళ్ళ ద్వారా 2 వచ్చినాయి, ఇంకొకతని ద్వారా ఇంకో 2 వచ్చినాయి, లేదా తను ఒకరితోనే తనతో ఉన్న పార్ట్నర్ మల్టిపుల్ పీపుల్తో రకరకాల హెచ్పివిస్ తెచ్చుకున్నారు అనుకోండి, దాన్ని ఈ అమ్మాయికి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు తనలో ఉన్న హెచ్పివి కౌంట్ ఎక్కువ ఉంటుంది, టైప్స్ ఎక్కువ ఉంటాయి. ఆర్ స్మోకింగ్ చేస్తున్నారు అనుకోండి ఎవరు, ఈ హెచ్పివి వైరస్కి స్మోకర్స్ అంటే చాలా ఇష్టం. ఆ స్మోకర్స్లో కానీ వెళ్తే అది పట్టుకుని ఇంకా వదలదు వాళ్ళని. సో స్మోకింగ్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్, ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్. హైజీన్ ఎంత మ్యాటర్ అవుతుంది మ్యామ్? హైజీన్ పెద్దగా మ్యాటర్ అవ్వదు అండి, ఎందుకంటే వెజైనా తనకి తనే క్లీన్ అయిపోయే ఆర్గన్. వెజైనా కొంచెం ఎసిడిక్గా ఉంటుంది. సో ఎవరు కూడా వెజైనాలో క్లీన్ చేసుకోవాలి అని మేము యాజ్ అ డాక్టర్ ఎక్స్పెక్ట్ చెయ్యము. చెప్తాం కూడా అసలు మీరు వెజైనాలో వాటర్ కానీ సోప్ కానీ పెట్టొద్దు, దానికి అదే క్లీన్ అయిపోతుంది అని. అండ్ ఈ క్యాన్సర్ వచ్చేది వెజైనా పై భాగంలో. బట్ హైజీన్ ఎప్పుడు మ్యాటర్ అవుతుంది అంటే మాటికి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అనుకోండి, వెజైనాలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఆర్ మెయిన్లీ సెక్స్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వెజైనాలో ఇమ్యూనిటీ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అలాంటప్పుడు మనలో ఒక నార్మల్ హెచ్పివి దూరినా కూడా అది క్యాన్సర్ కింద మారే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ ఏమైనా గాయాలున్నా లేదా
కొంచెంగా స్కిన్ రప్చర్ అయి ఉన్న అప్పుడు కూడా వస్తుందా? యా, అంటే అది ఎలా జరుగుతుంది? సెక్స్ ద్వారానే జరుగుతుంది కదా. అక్కడ గాయం అవ్వడం అనేది లేకపోతే జరిగే ఛాన్స్ లేదు. ఈ సి సెక్షన్లు లేదా ఏమైనా సర్జరీస్ అయినప్పుడు అప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటుందా ఆ సర్జరీస్ అండి. ద్వారా? సి సెక్షన్ పొట్టలో నుంచి చేస్తాము. సో వజైనా సర్విక్స్ని తాకము. ఓకే. అండ్ మామూలుగా మేము ఏ సర్జరీ చేసినా కూడా యాంటీసెప్టిక్తో క్లీన్ చేసేస్తాము. సో ద ఛాన్సెస్ ఆఫ్ హెచ్పివి ఇస్ వెరీ లెస్. సో హెచ్పివి అంటింది వజైనాలోకి, సర్విక్స్లోకి హెచ్పివి ఎంటర్ అయ్యింది అంటే అది ఇంటర్ కోర్స్ ద్వారా ఎంటర్ అవుతుంది, లేదా ఫింగర్ టు ఫింగర్స్. సో ఎవరైనా ఫింగర్స్తో టచ్ చేసుకున్నా, వేరే వాళ్ళు టచ్ చేసినా అవుతుంది. ఓరల్ సెక్స్ ద్వారా కూడా అవుతుంది, ఎందుకంటే మౌత్లో కూడా హెచ్పివి ఉంటుంది. అండ్ సెక్షువల్ టాయ్స్ ఉంటాయి, కొంతమంది అవి వాడతారు ఇంటర్ కోర్స్ చేయకపోయినా. వాటి ద్వారా కూడా ఇంకొకరిది మనం వాడితే యూ కెన్ గెట్ హెచ్పివి. మౌత్లో కూడా ఉంటుంది? ఎస్ అండి, హెచ్పివి ఎనీ ఎంట్రీ పాయింట్ టు ద బాడీలో ఉంటుంది. ఓకే. సో మౌత్, వెజైనా, పీనస్ అండ్ మోషన్ హోల్, వీటి ద్వారా మనలో హెచ్పివి ఎంటర్ అవ్వచ్చు. సో ఒకళ్ళ నోట్లో హెచ్పివి ఉంది అంటే అది వాళ్ళకి వేరే వాళ్ళ ద్వారానే అంటి ఉంటుంది. మ్యామ్, హెచ్పివి అనేది జనరల్గా హ్యూమన్ బాడీలో ఉండనే ఉంటుంది. సో కొందరిని అది ట్రిగ్గర్ చేస్తుంది. మీరు చెప్పిన ఈ కారణాలు ఎవరికైతే ఇమ్యూనిటీ లోపములు ఇవన్నీ కూడా ఉంటాయో వాళ్ళకి అది వస్తుంది. హెచ్పివి వైరస్ దీనివల్ల క్యాన్సర్ వీళ్ళకు వస్తుంది అన్నప్పుడు వాళ్ళకు ఒక లక్షణము ముందుగానే తెలీదా? యూజువలీ ఏ క్యాన్సర్ కూడా ఫస్ట్ స్టేజ్లో తెలియదు అండి. కొన్ని క్యాన్సర్కి స్టేజ్ 0 ఉంటుంది. స్టేజ్ 0 అంటే అది ఆ పార్ట్లోనే ఉంది, బట్ ఒక డెప్త్ కూడా లేదు దానికి. సో కొన్ని క్యాన్సర్స్కి వీసే స్టేజ్ 0. ఈ హెచ్పివి కాజ్ చేసే ప్రతి క్యాన్సర్కి స్టేజ్ 0 ఉంటుంది. అంటే అది క్యాన్సర్ అవ్వబోయే ముందు కూడా మనకు తెలుస్తుంది అక్కడ క్యాన్సర్ ఉందని, బట్ నాట్ త్రూ సిమ్టమ్స్ ఏవి ఉండవు, కంటికి కనిపించదు. బట్ కొన్ని రకాల టెస్ట్లలో మనకి ఆ స్టేజ్ 0 ప్రీ క్యాన్సర్ స్టేజ్ తెలుస్తుంది. ఓకే. దీనికి తెలీదు, టెస్ట్ ద్వారా తెలుస్తుంది కానీ సిమ్టమ్స్ ఉండవు. ఓకే. అందుకోసమే మీరు ఎప్పుడూ చెప్తారు, సో ఒకసారి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. పాప్స్మియర్ అనే టెస్ట్ ద్వారా సర్విక్స్లో ఈ ప్రీ క్యాన్సర్ స్టేజ్ ఉందా, ఆల్రెడీ హెచ్పివి నాలో ఒక క్యాన్సర్ కాజ్ చేయబోతుందా అని తెలిసిపోతుంది. ఓకే. ఈ పాప్స్మియర్ అనేది ఏ ఏజ్ నుంచి మనం టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది? బేసికలీ పాప్స్మియర్ మనం చేస్తుంది ఈవిడలోకి హెచ్పివి ఎంటర్ అయ్యిందా, అయితే అది క్యాన్సర్ లక్షణాలు ఏమన్నా స్టార్ట్ చేసిందా. సో ఈ హెచ్పివి అనేది మన బాడీలో ఎప్పుడు ఉండే వైరసే కాబట్టి వేరే వాళ్ళది మనకి అంటినా కూడా అది టైం తీసుకుంటుంది. అంటిన వెంటనే మనకి ఏదో చేసేయదు. సో హెచ్పివి బాడీలోకి ఎంటర్ అయ్యాక కనీసం 3 years టైం తీసుకుంటుంది ఒక క్యాన్సర్ లాంటి గుణం కనిపించడానికి. సో ఎవరైతే ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేయటం మొదలు పెడతారో 3 years ఫ్రమ్ దెన్, సో సే మ్యారేజ్ 20కి అయింది అనుకోండి, 23 years అప్పటి నుంచి ఎవ్రీ 3 years ఒక పాప్స్మియర్ అంటాము. సే ఒక కాలేజ్ అమ్మాయి 18 నుంచి తను యాక్టివ్గా ఉంది అనుకోండి, తను 21 నుంచి చేయాలి. ఒక అమ్మాయికి 29కి పెళ్ళయింది, అప్పటి వరకు తను ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయలేదు, సో తను 32 years నుంచి స్టార్ట్ చేయాలి. సో ఎప్పుడైతే మనం ఫిజికల్ ఇంటిమసీ స్టార్ట్ చేస్తామో 3 years ఫ్రమ్ దెన్ ఎవ్రీ 3 years చేపించుకోమంటాము. ఓకే. ఇప్పుడు మీరు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ మ్యామ్, డాక్టర్గా ఇన్నేళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నారు. ఒక చిన్న ఏజ్లో ఇది డిటెక్ట్ అయింది అనే ఏజ్ అంటే ఏముంది? సారీ అండి, చిన్న ఏజ్లో డిటెక్ట్ అయ్యింది అనేది ఇప్పుడు 25-year-oldకి కూడా సర్వైకల్ క్యాన్సర్ చూసాము. తను సే యాక్టివ్గా ఉండి ఒక 3 years 4 years అనుకోండి, మరి ఈ 4 yearsలోనే ఎందుకు తనకి క్యాన్సర్ వచ్చింది? ఇప్పుడు ఎంతోమంది 65-70-year-old లేడీస్లో కూడా క్యాన్సర్ లేదు, సర్విక్స్ క్యాన్సర్, వాళ్ళు యాక్టివ్గా ఒక 50 years అన్నా ఉన్నారు. సో వి సీ సర్వైకల్ క్యాన్సర్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్. అండ్ ఎన్నిసార్లు చెప్తున్నా సర్వైకల్ క్యాన్సర్ హెచ్పివి మూలంగా, హెచ్పివి లేకపోతే సర్వైకల్ క్యాన్సర్ రాదు అని. ఒక 2% పీపుల్ ఉంటారు, వాళ్ళు టోటలీ వర్జిన్స్ ఉంటారు, అసలు హెచ్పివి వాళ్ళ బాడీలోకి ఎంటర్ అయ్యే ఛాన్సే లేదు. అలాంటి వాళ్ళల్లో కూడా సర్వైకల్ క్యాన్సర్ చూస్తాము, బట్ వెరీ 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 రేర్లీ. ఓకే.
అంటే ఎంత ఫ్రీక్వెంట్గా చూస్తున్నారు? ఎన్ని మంది ఉమెన్, ఒక 10 ఉమెన్ ఉన్నారంటే దానిలో ఎంత మందిలో చూస్తున్నారు మ్యామ్? సర్వైకల్ క్యాన్సర్ 1 in 8 అండి. ఓకే. 1 in 8 ఈజ్ అ వెరీ స్మాల్ నంబర్. ఇప్పుడు మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ గురించి మనం ఆలోచిస్తేనే కనీసం 8 మంది ఆడవాళ్ళు ఉంటారు. ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఒక ఫ్లోర్లో కనీసం 8 లేడీస్ విల్ లివ్ ఇన్ 3 డిఫరెంట్ ఫ్లాట్స్ అనుకోండి. సో 1 in 8 ఈజ్ అ వెరీ హై పర్సంటేజ్. 12% విమెన్లో వి సీ సర్వైకల్ క్యాన్సర్. ఓకే మ్యామ్, ఇది ఫస్ట్ స్టేజ్లో తెలుసుకోవడం అనేది జరుగుతుందా? ఫస్ట్ స్టేజ్లో ఓన్లీ ప్యాప్స్మియర్లో తెలుస్తుంది, ఇంకే రకంగానూ తెలియదు. అంటే ఎవ్రీ ఉమెన్ ఒక 3 yearsకి ఒకసారి వెళ్ళి టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎస్. మీరు ఇప్పుడు చేశారు అంటే మళ్ళీ 3 years తర్వాతనే రావాలా? అంటే ఈ టెస్ట్ వ్యాలిడిటీ 3 years ఉంటుంది. ఇప్పుడు మన కార్ సర్వీసింగ్కి ఇచ్చాము, వాడు 6 monthsకి రండి, 1 yearకి రండి అంటాడు. అంటే ఏంటి, నేను చేసిన పని వీళ్ళు కార్ సరిగ్గా నడిపితే అన్ని రోజుల వరకు వీళ్ళకి మళ్ళీ ట్రబుల్ రాదు అని ఒక రకమైన గ్యారంటీ ఇవ్వడం. సో ఈ ప్యాప్స్మియర్ కూడా హెచ్పివి ఇన్ఫెక్షన్స్ వాటి మూలంగా వచ్చే క్యాన్సర్స్ నెమ్మదిగా వస్తాయి. సో ఇప్పుడు ప్యాప్స్మియర్ నార్మల్ వచ్చింది అంటే ఈ నార్మల్సీ 3 years వరకు ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకే. సో 3 yearsకి ఒకసారి చేస్తే చాలు అంటాము. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో తెలిస్తే పూర్తిగా తగ్గించవచ్చా? ఫస్ట్ స్టేజ్లో ఏ క్యాన్సర్నైనా క్యూర్ చేయొచ్చండి. క్యూర్ అంటే ఉన్నది తొలగిస్తాను, మళ్ళీ రాకుండా చేయగలను, దాన్ని క్యూర్ అంటాము. సో ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్స్ 90% ఆఫ్ ద టైమ్స్ వీ కెన్ క్యూర్ దెమ్. ఓకే. బట్ ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్స్ 90% ఆఫ్ ద టైమ్స్ మనకి తెలియవు, బికాజ్ ఒక్క సిమ్టమ్ కూడా ఉండదు. ఇప్పుడు మీలాంటి పెద్ద పెద్ద డాక్టర్స్ అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు కాబట్టి టెస్టులు చేయించుకోవాలి. రాకుండా కూడా వ్యాక్సిన్ ఉందని చెప్తున్నారు కదా మ్యామ్? ఎస్ అండి, హెచ్పివి వ్యాక్సిన్ ఒక 18 years నుంచి యుఎస్ఏ, యూకే, ఆల్ డెవలప్డ్ కంట్రీస్ అక్కడ పిల్లలకి ఇస్తున్నారు. బట్ అది మన కంట్రీలోకి మనం ఇంపోర్ట్ చేసుకుని ఇచ్చేసరికి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. బట్ 3 years నుంచి ఇండియన్ గవర్నమెంట్ వ్యాక్సిన్ వచ్చింది. 2 years నుంచి రెగ్యులర్గా దాన్ని వాడుతున్నాము. సో ఇప్పుడు మనకి మన కంట్రీలోనే మ్యానుఫ్యాక్చర్ అయిన హెచ్పివి వ్యాక్సిన్ ఉంది కాబట్టి ఇది మోర్ యాక్సెసిబుల్ అండ్ కంపారిటివ్లీ మచ్ చీపర్. అంటే తెలుసుకున్నారు, సో దీని గురించి అవేర్నెస్ వచ్చింది కాబట్టి వస్తున్నారా మ్యామ్ వ్యాక్సిన్ ఇవ్వండి అని? వ్యాక్సిన్ మాకు ఇవ్వండి అని అడిగి వచ్చి వేయించుకునే వాళ్ళు తక్కువ. బట్ ఎవరైనా ఇన్సిడెంటల్లీ వస్తారు అనుకోండి, వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు మీ పిల్లలకి ఇచ్చారా, ఎందుకు ఇవ్వలేదు, ఇవ్వాలి కదా, ఇలా ఎంకరేజ్ చేసి మేము ఎక్కువ మందికి ఇస్తున్నాము. అండ్ అప్పుడప్పుడు స్కూల్స్కి వెళ్ళి టాక్ ఇవ్వడము, దానితో కూడా కొంతమంది దే ఆర్ కమింగ్ ఫర్ వ్యాక్సినేషన్. బట్ స్టిల్ అనుకున్న దానికన్నా తక్కువగానే ఉంది రెస్పాన్స్. మ్యామ్ వ్యాక్సిన్ అంటే ఒక్క వ్యాక్సిన్ ఒక ఇంజెక్షన్ అంతేనా? వ్యాక్సిన్ 3 doses ఉంటుందండి. 15 దాటితే 3 doses, 15 కన్నా తక్కువ వయసులో ఇచ్చేస్తే 2 doses. అండ్ చాలా కంట్రీస్లో ఈ మధ్యన అంటే చైనా, హాంకాంగ్ ఇలాంటి కంట్రీస్లో మనలాగే అవి కూడా డెవలపింగ్ కంట్రీస్, ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఇన్కమ్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇలాంటి కంట్రీస్లో గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, మీ ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, ముగ్గురికి 2-3 doses అనేసరికి కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో దాని బదులు ఒక్క చైల్డ్కి 3 doses ఇచ్చే బదులు 3 పిల్లలకి ఒక్కొక్క డోస్ ఇవ్వండి అని. బికాజ్ మనం ఇచ్చే 2 or 3 dosesలో ఫస్ట్ది ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, సెకండ్, థర్డ్ దాన్ని బూస్టర్స్ అంటాము. ఓకే. సో ఆ ఫస్ట్ దాన్ని ఉపయోగం పెంచుతాయి. బట్ మనకి ఇవ్వగలిగితే ప్రతి చైల్డ్కి 15 లోపు అయితే 2, 15 దాటితే 3. ఇవ్వలేకపోతే అంత ఇచ్చే శక్తి నా దగ్గర లేదు బట్ నాకు ఇవ్వాలని ఉంది అంటే అట్లీస్ట్ ఫస్ట్ డోస్ అన్న ఖచ్చితంగా ప్రతి అబ్బాయికి అమ్మాయికి మనం ఇప్పించగలిగితే వీళ్ళు పెద్ద అయ్యాక సెక్షువల్లీ యాక్టివ్ అయ్యాక వాళ్ళకి హెచ్పివి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్స్ బాగా తగ్గుతాయి. దాంట్లో కూడా స్ట్రెయిన్స్ ఉంటాయా మళ్ళీ? 150 స్ట్రెయిన్స్ ఉన్నాయండి. వాటన్నిటిని ఇది రాకుండా చేస్తుంది? లేదు, ఈ హెచ్పివి వైరసెస్ 150 టైప్స్ ఉన్నాయి. అందులో ఒక 20 టైప్స్ క్యాన్సర్ కాజ్ చేస్తాయి. ఆ 20లో 2 మెయిన్ టైప్స్, 16 and 18 ఆర్ 2 మెయిన్ టైప్స్. మనకున్న ఇండియన్ వ్యాక్సిన్, అమెరికన్ వ్యాక్సిన్ ఈ 2 టైప్స్ని కవర్ చేస్తాయి. దీంతో పాటు ఇండియన్ టైప్ ఇంకో 2 ఎక్స్ట్రా టైప్స్ని కవర్ చేస్తుంది.
అమెరికాది 9 రకాల హెచ్పివిస్ నుంచి కాపాడుతుంది. ఇండియాది 4 రకాల హెచ్పివిస్ నుంచి కాపాడుతుంది. ఎస్, చక్కగా చెప్పండి మ్యామ్. మ్యామ్, స్టేజ్ 2, స్టేజ్ 3 సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి అసలు? స్టేజ్ 2 అంటే అది కళ్ళకి కనిపించే అంత కణితి. ఓకే. సో ఎనీథింగ్ 7 millimeters కన్నా పెద్దగా ఉంది, నా కళ్ళకి కనిపిస్తుంది అంటే అది స్టేజ్ 1B అవుతుంది. 2 సెంటీమీటర్లు దాటితే స్టేజ్ 2 కిందకి వెళ్తుంది. స్టేజ్ 2 అంటే ఉన్న చోట నుంచి కొంచెం పక్కకి పెరిగింది అని అర్థం. స్టేజ్ 3 అంటే బాగా కణితి పెద్దగా ఉంది, కిందకి ఆలాడుతుంది. స్టేజ్ 4 అంటే బాడీలో డిఫరెంట్ పార్ట్స్కి స్ప్రెడ్ అయిపోయింది. సో ఒక కణితి మన కళ్ళకి కనిపిస్తుంది అంటేనే ప్రాబ్లం పెద్దగా అయింది అని అర్థం. అప్పుడు దాకా కూడా బాడీలో సిమ్టమ్స్ కానీ తెలియవా మ్యామ్? తెలీదు అండి. స్టేజ్ 1లో కళ్ళకి కనిపించదు. సో ఒక డాక్టర్ చూసిన వాళ్ళని డాక్టర్ కళ్ళకి కూడా అది కనిపించదు, ప్యాప్స్మియర్లోనే కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు డిశ్చార్జ్ కానీ ఏమైనా ఇవి ఉన్నాయి, సరే టెస్టులకు చేయించుకోలేదు, కొంచెం ఇలాంటి డిశ్చార్జ్ కనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది, లక్షణాలు ఉన్నాయంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటే ఏమేమి ఉంటాయి మ్యామ్? పీరియడ్ మధ్యలో కూడా బ్లీడింగ్ ఆర్ వైట్ డిశ్చార్జ్లో కొంచెం రక్తపు మరకలు, బ్యాడ్ స్మెల్తో డిశ్చార్జ్ అంటే అక్కడ ఏదో ఉంది. పీరియడ్ అప్పుడు ఎనీవే బ్లడ్ బయటికి వస్తుంది. సో పీరియడ్ కానప్పుడు కూడా వస్తుంది అంటే డెఫినెట్లీ అక్కడ ఏదో ఉంది, తేడా మూలంగానే కదా అది వస్తుంది. ఇంటర్ కోర్స్ తర్వాత కలిసిన తర్వాత బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, దాని అక్కడ ఏదో ఉంది, దాన్ని టచ్ చేసినప్పుడు లోపల ఇట్స్ బ్లీడింగ్. సో ఇంటర్ కోర్స్ తర్వాత బ్లడ్ రావడము, పీరియడ్ మధ్యలో బ్లడ్ కానీ డిశ్చార్జ్ కానీ, బ్యాడ్ స్మెల్తో లిక్విడ్స్ రావడము, పొత్తి కడుపులో నొప్పి, దాంతోపాటు వైట్ డిశ్చార్జ్ ఆర్ రెడ్ డిశ్చార్జ్, బ్యాక్ ఏక్, ఇవన్నీ కూడా ఈ క్యాన్సర్ లక్షణాలు. బ్యాక్ ఏక్ కూడా అంటే ట్యూమర్ కరెక్ట్గా ఆ పార్ట్లో ఉంటుంది కదండి, వెనకాలేమో బ్యాక్ బోన్ అండ్ రెక్టమ్ ఉంటాయి, అండ్ అది ఉండేది పొత్తి కడుపులో కింద వెజైనా అండ్ పొట్ట కలిసే చోట. సో యూజువలీ పెయిన్ అంతా లో బ్యాక్ ఏక్ ఆర్ పొట్ట. బట్ బ్యాక్ ఏక్ ఎంత కామన్ అంటే అది ఉన్న వాళ్ళందరూ నా క్యాన్సర్ అని అనుకోకూడదు, బట్ అది కూడా ఒక లక్షణం. సో దీనికోసం వస్తే ట్రీట్మెంట్కి గర్భసంచి మొత్తం తీసేస్తారా? ఇది గర్భసంచి కింద పార్ట్కి వచ్చే క్యాన్సర్. చిన్న వయసులో ఇంకా పిల్లలు కూడా పుట్టని వయసులో ఎవరైనా ఈ క్యాన్సర్తో వస్తే, క్యాన్సర్ సైజ్ చిన్నగా ఉంటే దెన్ ఆ కింద పార్ట్ తీసి గర్భసంచి ఉంచవచ్చు. బట్ నిజంగా ఇండియాలో అంత చిన్న క్యాన్సర్తో ఎవరైనా డాక్టర్ని సంప్రదించడం చాలా తక్కువ. అలాంటివి ప్యాప్స్మియర్లోనే పికప్ చేస్తాము. బట్ ఎవరైనా పిల్లలు పుట్టడం అయిపోయింది, ఇంకా ఫ్యామిలీ అవసరం లేదు, సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది అంటే ఈ గర్భసంచి మొత్తం తొలగించి అప్పర్ పార్ట్ ఆఫ్ ది వజైనా కూడా కొంచెం తీసేస్తాము. అసలు పిల్లలు పుట్టాక గర్భసంచి అవసరం ఏముంటుంది? క్యాన్సర్ వస్తుందన్న భయంతో తీసేయించుకోవచ్చు కదా. కానీ బాడీలో ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఎంత కామనో రొమ్ము క్యాన్సర్ అంతకన్నా ఎక్కువ కామన్ అయ్యింది. మరి రొమ్ము తీస్తున్నామా? ఎవరికైనా ఒకళ్ళకి సజెస్ట్ చేయండి, నీకు ఫ్యూచర్లో రొమ్ము క్యాన్సర్ వస్తుందేమో తీసేద్దాము అంటే ఈడ్చిపెట్టి కొడతారు. సో మన బాడీలో కూడా మనం కొంచెం పార్షియల్గా ఉంటాము. మనకి బయట కనిపించే పార్ట్స్, ఆ పార్ట్ మూలంగా నేను అందంగా ఉంటాను అన్నప్పుడు అవి మనం తొలగించుకోవడానికి అస్సలు ఇష్టపడము. బట్ లోపల గర్భసంచి ఎవరికి కనిపించదు కదా, ఉన్నా కనిపించదు, లేకపోయినా కనిపించదు. సో ఇది ఎందుకు తీపి చేసుకుంటే పోలా అన్నట్టు ఉంటుంది యాటిట్యూడ్. బట్ ఇఫ్ యూ థింక్ పెల్విస్ ఆ పార్ట్లో దేర్ ఆర్ 3 bags, యూరిన్ బ్యాగ్, ఈ యూటరస్ ఇస్ బేబీ బ్యాగ్, వెనకాల మోషన్ బ్యాగ్, ముందు ఒక బోన్ వెనకాల ఒక బ్యాక్ బోన్. సో ఈ 2 bones మధ్యలో ఈ 3 bags కరెక్ట్గా ఫిట్ అయి ఉంటాయి. అక్కడ ఇంకా దేనికి స్పేస్ ఉండదు. ఓకే, ఈ యూటరస్ ఆనుకునే యూరిన్ సంచి, యూటరస్ ఆనుకునే వెనకాల మోషన్ సంచి, 3 అలా ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. మధ్యలోది మనం తీసేస్తే ఈ 2 bagsకి మధ్యలో సపోర్ట్ మెకానిజం ఉండదు. సో యూరిన్ సంచి జారడము లేదా మోషన్ సంచి జారడము సమ్ టైమ్స్ వి సీ. అండ్ యూట్రస్కున్న రక్త సరఫరా పక్కనున్న ఓవరీస్ కూడా వెళ్తుంది.
ఓవరీస్ నుంచి హార్మోన్స్ వస్తాయి. సో ఎవరికైతే యూటరస్ తీసేస్తామో సమ్ టైమ్స్ మనం ఓవరీస్ ఉంచిన ఓకే వీళ్ళకి హార్మోన్ ఇద్దాము ఓవరీస్ ఉంచుదాము అని మనం అనుకున్నా కూడా వాటికి కొంచెం రక్త సరఫరా తగ్గిపోతుంది. సో అవి తొందరగా పనిచేయడం మానేస్తాయి. సో యూటరస్ ఉన్నది ఒక రీజన్కి, ఒక పర్పస్కి. దాంట్లో క్యాన్సర్ వస్తే ఎందుకులే తీపించుకుందాము అనుకుంటే దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ వే ఆఫ్ థింకింగ్. విలేజెస్లో చాలామంది కూడా ఇప్పటికీ గర్భసంచి తీసేయించుకోవడం అనేది చూస్తూ ఉన్నాము. క్యాన్సర్ గురించి అవేర్నెస్ ఉంది లేదు అదంతా పక్కన పెడితే పిల్లలు పుట్టాక ఇంకా ఇలాంటివన్నీ ఇబ్బందులు పడలేక ఇప్పటికీ కూడా తీయించుకుంటున్నారు. ఐ థింక్ ఇందులో పార్ట్లీ రెస్పాన్సిబిలిటీ అక్కడ ఉన్న డాక్టర్స్ది కూడా అండి. నేను గైనకాలజిస్ట్నే అండ్ నేను ఇలా చెప్తే నా తోటి గైనకాలజిస్ట్లకి కోపం రావచ్చు. బట్ మాకు కూడా ఆపరేషన్స్ చేస్తేనే మంచిగా అనిపిస్తుంది ఫర్ వేరియస్ రీజన్స్. నేను నేర్చుకున్న ఆపరేషన్స్ నేర్చుకున్నాము. ఏ ఆపరేషన్ చేయకుండా పిల్లలు నార్మల్గా పుట్టేశారు, పీరియడ్స్ అన్నీ మందులతో నేను పీరియడ్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గించేస్తున్నాను అనుకోండి, మరి నేను ఏం ఆపరేషన్స్ చేసుకోను. సో ఎవరైనా పేషెంట్ కొంచెం పీరియడ్ ప్రాబ్లంతో లేదా ఒక ఫైబ్రాయిడ్ ఉందనో లేదా వైట్ డిశ్చార్జ్ అనో ఇలాంటి రీజన్స్తో వెళ్ళినప్పుడు మందులతో వాళ్ళని తగ్గించకుండా డాక్టర్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. తీపిచ్చేసుకో, నీకు అన్ని రకాలుగా బెనిఫిట్ ఉంటుంది. లేడీస్కి కూడా పీరియడ్ అనేది ఉండకపోతే హాయిగా ఉంటుంది. ఏ పూజలన్నా ఎప్పుడన్నా ఏ తిరుమలకన్నా ఏదన్నా చేసేసుకోవచ్చు నేను, ఇంకా నాకు ఏ రకంగా ఇబ్బంది ఉండదు, ఇలా ఆలోచిస్తున్నారు. సో పేషెంట్స్ ఒక రకంగా ఆలోచిస్తున్నారు, డాక్టర్స్ ఇంకొక రకంగా ఆలోచిస్తున్నారు. యాజ్ అన్ ఎఫెక్ట్ విమెన్ చాలామందికి కొన్ని విలేజెస్లో టౌన్స్లో ఒక్కరికి కూడా గర్భసంచి ఉన్న వాళ్ళు లేకుండా సిట్యువేషన్ వచ్చింది. ఇదంతా నోటీస్ చేసి గవర్నమెంట్ సేవ్ ది యూట్రస్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. తీయొద్దు, తీస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీళ్ళందరూ ఒక 10 years తర్వాత రకరకాల బాడీ పెయిన్స్తో బోన్ వీక్నెస్తో సఫర్ అవుతున్నారు అని సేవ్ ది యూట్రస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ నార్త్ ఇండియా చాలా చోట్ల గర్భసంచి తీయాలి అంటే అక్కడ కలెక్టర్ ఆఫీస్ నుంచి వాళ్ళు ఒక స్టాంప్ వేయించుకోవాలి డాక్టర్లు. ఓకే, మన దగ్గర లేదు అట్లా. మన దగ్గర ఇంకా స్టార్ట్ కాలేదు. మన దగ్గర సిజేరియన్స్ పైన అలాంటి ఒక మొమెంటం స్టార్ట్ అయింది. సిజేరియన్ చేస్తే ఎందుకు చేస్తున్నారు అని క్లియర్గా మనం రాసి దానికి ఇంకొక డాక్టర్తో సంతకం పెట్టించుకోవాలి అని. బట్ ఇట్ విల్ స్టార్ట్ అండి. అంటే ఇన్ని హిస్టెక్టమీస్ అయ్యి లేడీస్కి ఆస్టియోపోరోసిస్ అని బోన్ వీక్నెస్ అని తొందరగా ముసల్తనం రావటము ఇవన్నీ ఎక్కువ అబ్జర్వ్ చేశాక గవర్నమెంట్ మనకి స్టార్ట్ చేసేస్తుంది. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. ఇదే సర్వైకల్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ అంటే ఏంటి? 4th స్టేజ్? అన్ని క్యాన్సర్స్కి 4 stages ఉంటాయండి. లాస్ట్ స్టేజ్ ఇస్ 4th stage, ఫస్ట్ ఇస్ ఫస్ట్. 4 స్టేజ్లు, 4 స్టేజ్లు దాటి ఏ క్యాన్సర్ని మేము స్టేజ్ కింద పెట్టాము. 4th stage ఏ క్యాన్సర్ అన్న 4th stage అంటే అది ఉన్న చోట నుంచి బాడీలో వేరే డిస్టెంట్ పార్ట్స్కి వెళ్ళింది అని అర్థం. ఇప్పుడు చూసారా మ్యామ్, ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో 4th stage క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్తో వచ్చిన వాళ్ళని చూసారా మీరు? ఇప్పుడు ఒక నెలలో 30 మంది వచ్చారనుకోండి సర్వైకల్ క్యాన్సర్తో. అందులో 90% స్టేజ్ 3 or 4లో ఉంటారు. అప్పటి వరకు కనుక్కోరు. అంటే ఫస్ట్ జరుగుతున్న వైట్ డిశ్చార్జ్ ఏదో అనుకుంటారు, వేడి చేసింది ఆర్ ఇన్ఫెక్షన్ వచ్చింది, పబ్లిక్ టాయిలెట్ వాడాను, ఇలాంటి అనుకుంటారు. తర్వాత కొన్ని రోజులు ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అంటే భయము, అక్కడేదో జరుగుతుంది అని చెప్పడము. తర్వాత నెమ్మదిగా వాళ్ళ ఊర్లోకి వెళ్ళారు అనుకోండి, పేషెంట్ ఎగ్జామిన్ కూడా చేయకుండా యాంటీబయోటిక్స్, యాంటీ ఫంగల్ మెడికేషన్ ఇస్తారు చాలామంది. అల్ట్రాసౌండ్లో ఇది అంత ఈజీగా పికప్ అవ్వదు. బికాజ్ ఇది గర్భసంచి వెజైనాలో ఉండే ట్యూమర్. ఇది వెజైనా మూసుకుని ఉంటుంది, మనం దాన్ని తెరిచి చూస్తే తప్ప ఈ ట్యూమర్ కనిపించదు. సో కొంతమంది పెద్ద పెద్ద ట్యూమర్స్తో వస్తారు, అల్ట్రాసౌండ్ రిపోర్ట్ నార్మల్ ఉంటుంది. సో మనం పేషెంట్ని ఎగ్జామిన్ చేయలేదనుకోండి, అల్ట్రాసౌండ్ రిపోర్ట్ నార్మలే ఉంది కదమ్మా నువ్వు యాంటీబయోటిక్ వేసుకో అని ఏదో ఇచ్చేసామనుకోండి, టోటల్ డయాగ్నోసిస్ మిస్ అయిపోతుంది. సో పేషెంట్స్ డిలే చేస్తారు. దాని తర్వాత కొంతమంది డాక్టర్లు సరిగా ఎగ్జామిన్ చేయక డిలే చేస్తారు. అండ్ సిమ్టమ్స్ వచ్చాకే పీపుల్ కమ్ టు ది డాక్టర్. నేను వెళ్ళి ఒక హెల్త్ చెకప్ చేయించుకుంటాను అని వచ్చే వాళ్ళు చాలా తక్కువ, ఉమెన్ చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. సో మోస్ట్ సర్వైకల్ క్యాన్సర్స్ స్టేజ్ 2, 3, 4th stage కూడా చాలా మందికి చూస్తాము. ఇంకా 4th stage క్యాన్సర్తో వస్తే
తగ్గించలేమా? తగ్గించగలమండి. ఇప్పుడు 4th స్టేజ్ క్యాన్సర్ని కూడా కీమోథెరపీతో తగ్గించగలము. మ్మ్. బట్ అన్ని డిఫరెంట్ బాడీ పార్ట్స్ ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళు కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎస్ ఎస్ మ్యామ్. అసలు ఒక 40 తర్వాత ఉమెన్ ఈ టెస్టులు చేయించుకోవాలి, ఖచ్చితంగా మీకు అవేర్నెస్ ఉండాలి అంటే ఏముంటుంది? అసలు గైనకాలజిస్ట్ దగ్గరికి రావడమే మానేస్తారు. వన్స్ పిల్లలు పుట్టేసి అంతా అయిపోయాక గైనకాలజిస్ట్ దగ్గరికి ఒక్కసారి ఫాలోఅప్ కూడా వెళ్ళరు కదా మ్యామ్. ట్రూ. 40 తర్వాత ఉమెన్కి ఖచ్చితంగా టెస్టులు అంటే ఏముంటాయి? 40 లోపు కూడా ప్యాప్స్మియర్ అనేది కంపల్సరీ అండి. సో మనం ఒక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నాము అన్నప్పుడు ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి ప్యాప్ టెస్ట్ కంపల్సరీ. సో అది ఈవెన్ 20s అండ్ 30sలో ఉన్న లేడీస్కి కూడా చెప్తాము. ఇన్ఫ్యాక్ట్ సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ కామన్లీ 35 to 45 మధ్యలో చూస్తాము. ఓకే. మిడిల్ ఏజ్డ్ ఉమెన్ క్యాన్సర్ అది. అట్లానే ఓల్డ్ ఏజ్లో కూడా చూస్తాము. బట్ మీరు అడిగినట్టు 40 తర్వాత కంపల్సరీగా చేయించుకోవాల్సింది ఏంటి అంటే ప్యాప్స్మియర్ ఎవ్రీ 3 years, మ్యామోగ్రామ్ ఎవ్రీ 2 years. బికాస్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినంత కామన్గా ఇప్పుడు వేరే ఏ క్యాన్సర్ రావట్లేదు. దాంతోపాటు పొట్ట స్కాన్, అల్ట్రాసౌండ్. ఈ అల్ట్రాసౌండ్ అనేది ఒక అద్భుతమైన మెషిన్. బికాస్ అది మన పొట్టలో ఆర్ మనం ఏ పార్ట్లో ఉన్న రొమ్ములో ఎక్కడైనా మనం అల్ట్రాసౌండ్ పంపించినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. బట్ అదే సిటీ స్కాన్ కానీ పెట్ సిటీ స్కాన్ కానీ చేశారు అనుకోండి, చాలా ఎక్స్రేస్ పోతాయి బాడీలోకి. ఈవెన్ మ్యామోగ్రామ్లో కూడా కొంచెం ఎక్స్రే వెళ్తుంది రొమ్ములోకి, బట్ అల్ట్రాసౌండ్లో ఎక్స్రే లేదు. సో ఇట్ ఈస్ 100% సేఫ్. అండ్ పొట్ట స్కాన్లో 20 to 25 డిఫరెంట్ ఆర్గన్స్ని చూస్తారు వాళ్ళు. సో రిబ్స్ కింద నుంచి లివర్, స్ప్లీన్, స్టమక్, డియోడినం, ప్యాంక్రియాస్, కిడ్నీ ట్యూబ్స్, ఇలా పైనుంచి కింద వరకు, కింద గర్భసంచి, అండాశయాలు, మగవాళ్ళలో ప్రాస్టేట్, సమైనల్ వెసికల్, సో మొత్తం కవర్ చేస్తారు. ఈ టెస్ట్ కాస్ట్ యూజువలీ 2000 ఉంటుంది. ఈ ఒక్క టెస్ట్లో మనం 20 ఆర్గన్స్ చెక్ చేయించుకున్నట్టు అయిపోతుంది. ఎస్. సో మిగతావన్నీ రొమ్ముకి, యూరిన్, కిడ్నీలకి, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెస్ట్ ఉంటుంది కదా. బట్ పొట్ట స్కాన్ అనేది హోల్ అబ్డమెన్ కవర్ చేస్తుంది. సో 40 దాటాక ప్రతి హ్యూమన్ బీయింగ్ ఎవ్రీ ఇయర్ ఒక్క పొట్ట స్కాన్ చేసుకోమంటాం. ఎస్. ఇందులో చిన్న చిన్న గడ్డలు, ఏదన్నా ఎర్లీగా కిడ్నీలో ఏదన్నా వస్తున్న స్టోన్స్, గాల్ బ్లాడర్లో స్టోన్స్, ఇలాంటివన్నీ పికప్ అవుతాయి. సో మనం ముందే జాగ్రత్తగా ఉండొచ్చు. సో 40 దాటాక బ్లడ్ టెస్ట్లలో కొలెస్ట్రాల్, షుగర్, థైరాయిడ్ కామన్ మన ఇండియన్స్కి, ఇవి చెక్ చేయించుకోమంటాము. ప్యాప్స్మియర్ ఎవ్రీ 3 years, మ్యామోగ్రామ్ ఎవ్రీ 2 years, పొట్ట స్కాన్ ఎవ్రీ ఇయర్. ఎస్. ఫాలో అవ్వాలి మ్యామ్ అందరు కూడాను. మీరు అన్నట్లుగానే సో ఏదైనా ఇట్లాంటి వెజనల్ ఇష్యూస్ కానీ, డిశ్చార్జ్ కానీ, హెవీ బ్లీడింగ్ ఇష్యూస్ ఉన్నా కానీ చాలా తక్కువ, అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం ఉంది నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి అంటే కూడా ఇంకా కూడా ఎక్కడో బిడియం అనేది అడ్డుపడుతూ ఉంటుంది. సో ఈ 4 లక్షణాలు ఉన్నాయి మీకు. మీరు 35 to 45 మధ్యలో ఉన్నారు, మీకు ఈ 4 కనిపిస్తున్నాయి అబ్నార్మల్గా, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఏముంటాయి మ్యామ్ మీరు చెప్పినట్లుగా? యా, లుక్ అండి, ఫస్ట్ థింగ్ హిస్టరీ తీసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఈ బ్లీడింగ్ ఎప్పుడు అవుతుంది, ఏం చేస్తే ఎక్కువ అవుతుంది, ఏం చేస్తే తగ్గుతుంది. సో అ గుడ్ డాక్టర్ విల్ టేక్ అ గుడ్ హిస్టరీ ఫ్రమ్ యూ. సో మీ డాక్టర్ మీకు 2 minutes కూడా టైం ఇవ్వట్లేదు అంటే ఈ హిస్టరీ టేకింగ్ ఇన్కంప్లీట్ ఉంటుంది. తర్వాత కంపల్సరీగా డాక్టర్ చేయాల్సింది లోపల ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ పెట్టి వి ఎగ్జామిన్ ద వెజైనా అండ్ ద లోవర్ పార్ట్ ఆఫ్ ది యూట్రస్. అక్కడ ఇన్ఫెక్షన్స్ తెలుస్తాయి, స్కిన్ ఇచ్చింగ్ ఉంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి, గర్భసంచి కింద భాగంలో ఏదైనా కణితి ఉన్నా, పాలిప్ ఉన్నా, ఎర్రదనం ఉన్నా వీ కెన్ పిక్ ఇట్ అప్. అండ్ గర్భసంచి సైజు, షేప్ కూడా తెలుస్తుంది. సో ఒక ఫిజికల్ ఎగ్జామినేషన్, గైనకలాజికల్ ఎగ్జామినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇదే ఎగ్జామినేషన్లో నేనైతే కంపల్సరీగా బ్రెస్ట్ కూడా చెక్ చేస్తాను. బికాజ్ ఈజీ, ఒక అమ్మాయి పడుకుని ఉన్నప్పుడు ఈజీగా బ్రెస్ట్ ఎగ్జామినేషన్, జెనైటల్ ఎగ్జామినేషన్, ఇవి 2 చేశాక కూడా ఒక అల్ట్రాసౌండ్ కావాలి అనిపిస్తే వీ డూ అన్ అల్ట్రాసౌండ్ స్కాన్. ఓకే. అల్ట్రాసౌండ్ స్కాన్లో యూట్రస్, ఓవరీస్తో పాటు ఎన్నో వేరే ఆర్గన్స్ కనిపిస్తాయి. సో ఇట్స్ వెరీ బెనిఫిషియల్. ప్యాప్స్మియర్ డ్యూ ఉంటే అదే ఆపర్చునిటీలో ప్యాప్స్మియర్ కూడా చేస్తాము. 45 దాటితే ఖచ్చితంగా అట్లీస్ట్ ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకోమంటాము. 45 తర్వాత పీరియడ్స్ ఆగిపోయాయి,
సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువైపోతుంది. లేదు అండి, ఇంకా ఉంటుంది, ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ ఆ హెచ్పివి అనేది చనిపోదు. సో హెచ్పివి వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయ్యాక మనం బతికున్నన్నాళ్ళు ఆ వైరస్ బతికే ఉంటుంది, ఇంకా 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 పిల్లల్ని పెడుతుంది. ఓకే. సో హెచ్పివి వైరస్ ఎలా చనిపోతుంది అంటే రెండుగా డివైడ్ అయ్యి చనిపోతుంది. ఇంకొకటి వచ్చేసి చనిపోతుంది. రెండు, ఒక హెచ్పివి రెండు అవుతాయి. ఓకే. సో రెండుగా విడిపోయి బైనరీ ఫిషన్ అయ్యి చనిపోతుంది. ఈ రెండు చనిపోయే టైంకి 4 అయ్యి చనిపోతాయి. సో మనలో 10 ఎక్కితే అవి 1,000,000 కాపీస్ అయిపోతాయి టైంతో పాటు. ఓకే. ఫీమేల్కే వస్తుందా ఇది? లేదు అండి, మెన్కి కూడా వస్తుంది. ఇప్పుడు నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఇవి హెచ్పివి మూలంగా 50% ఈ రెండు క్యాన్సర్స్ ఆర్ డ్యూ టు హెచ్పివి. ఓకే. మనం ఎంతసేపు తంబాకు తింటే నోటి క్యాన్సర్ వస్తుంది, సిగరెట్స్ తాగితే నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఇవే కారణాలు అనుకుంటాం కదా. 50% నోటి క్యాన్సర్స్, గొంతు క్యాన్సర్స్ ఆర్ డ్యూ టు హెచ్పివి. అవి మన బాడీలోకి కిస్సింగ్ ద్వారా లేదా ఓరల్ సెక్స్ ద్వారా ఎంటర్ అవుతాయి. బట్ ఇది మనం పబ్లిక్ ఫోరంలో ఒక సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఇలాంటివి చెప్పుకోలేము. అవును. ఒక కిస్ చేస్తే క్యాన్సర్ వస్తుందంటే అంటే పిల్లలు చూస్తారు కదా మూవీస్, వాళ్ళు మనతో ఉంటారు కాబట్టి మనం ఆ మూవీస్ ముందు యూస్ చేసే అడ్వర్టైజ్మెంట్స్లో లాంగ్వేజ్ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. బట్ గవర్నమెంట్ ఈస్ వరీడ్ అండి. ఇప్పుడు ఓరల్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. అందులో 50% మనం హెచ్పివి మూలంగానే మనకు తెలుసు. దాని మూలంగా కూడా హెచ్పివి వ్యాక్సిన్ అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి ఇప్పించాలి. బట్ ఇది ఎలా మనం పబ్లిక్లో డిస్కస్ చేయగలము? మ్యామ్, కిస్ చేస్తే కూడా క్యాన్సర్ వస్తుందంటే అది చాలా దూరం వెళ్తుంది మ్యామ్ ఈ టాపిక్. ఐ నో. అంటే దానికి నెగటివ్గా క్రిటిసైజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి ఏం చెప్తున్నారు మీరు, కిస్ చేసుకోవద్దా, మనుషులు ముట్టుకోవద్దా అని? మనం అది చెప్పట్లేదు. సో ఒక అమ్మాయి అబ్బాయి కిస్ చేసుకునే ఏజ్ రీచ్ అవ్వకముందే హెచ్పివి వ్యాక్సిన్ ఇప్పించుకోండి ఈజ్ ద పాయింట్. ఎస్ ఎస్. డాక్టర్స్ ఏదైనా అవేర్నెస్ గురించి చెప్పినప్పుడల్లా దాని కింద వేరే కామెంట్స్ కూడా వస్తుంటాయి. అంటే అవేర్నెస్ గురించి ఆలోచించే వాళ్ళు, హెల్త్ గురించి ఆలోచించే వాళ్ళు ఒకవైపు అయితే, అయ్యో ఈ డాక్టర్ ఏంటి మమ్మల్ని కిస్ చేయొద్దు అంటున్నారు, సో పార్ట్నర్తో కలవద్దు అంటున్నారు, ఈ విధంగా ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నిజంగా పార్ట్నర్ అనట్లేదు, వాళ్ళు పార్ట్నర్స్తో కలవద్దు అంటున్నారు అనేది అక్కడ మైండ్లోకి ఎక్కించుకోరు కాదండి. ఇప్పుడు నేను ఎవరిని కిస్ చేసుకోవద్దు అంటే ఎవరైనా వింటారన్నమాట. సో నేను చెప్పడంలో అర్థం లేదు, అండ్ అది కరెక్ట్ కూడా కాదు. సో వాట్ వీఆర్ సేయింగ్ ఇస్, ఒక టీనేజర్ కాలేజ్కి వెళ్ళటం మొదలెట్టాక ఇలాంటిది జరుగుతుంది. ఇప్పుడు మనం ఎంతోమంది పేషెంట్స్ని చూస్తున్నాను. మోస్ట్ అన్మ్యారీడ్ గర్ల్స్ ఆర్ సెక్షువల్లీ యాక్టివ్. సో మీరు అలా చెయ్యొద్దు అని చెప్పడం నా వైపు నుంచి అది కరెక్ట్ కాదు. బికాజ్ వాళ్ళకి నచ్చి చేస్తున్నారు, వాళ్ళు ఆ ఏజ్లో ఉన్నారు. బట్ చేసే ముందు మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అని చెప్పడం ఇస్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ మీడియా. సో మనం ఏం చెప్తున్నాము అంటే, ఈ స్కూల్ పిల్లలు 10th క్లాస్ దాటి ఇంటర్మీడియట్ డిగ్రీకి వెళ్ళే ముందే మనం వాళ్ళకి హెచ్పివి వ్యాక్సిన్ ఇప్పిస్తే ఫ్యూచర్లో వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అని మనమే కోరుకుంటాం. సో దాని మూలంగా వాళ్ళకి వచ్చే ఇన్ఫెక్షన్స్, ఆ తర్వాత ఆ ఇన్ఫెక్షన్ నుంచి వచ్చే క్యాన్సర్ రాకూడదు అంటే స్కూల్లో ఉన్నప్పుడే వాళ్ళకి వ్యాక్సిన్ ఇప్పించండి. మల్టిపుల్ పార్ట్నర్స్ అనేది అంటే ఎంత కామన్గా చూస్తున్నామంటే, అంటే మనం అంత డెవలప్ అయ్యామా అనేది మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు ఎక్కడో చూస్తాము మల్టిపుల్ పార్ట్నర్స్ అనేది, ఇక్కడ కూడా మోస్ట్ కామన్గా చూస్తూ ఉన్నాము. జబ్బులు కూడా అలాగే వస్తూ ఉన్నాయి. ఎస్. ఇప్పుడు అమెరికాలో 18 years ago నుంచి హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తున్నారు. అక్కడ కో లివింగ్ అని, లివింగ్ టుగెదర్ అని, అండ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఎర్లీ ఏజ్ ఆఫ్ ఇంటర్ కోర్స్, అది వాళ్ళకి తెలుసు, ఆ గవర్నమెంట్కి తెలుసు మన పిల్లలు ఇలా చేస్తారు కాలేజ్ ఏజ్లో అని చెప్పి. సో మనం కూడా వాళ్ళలాగే బతకాలి అనుకుంటున్నాము, వాళ్ళ హ్యాబిట్సే అడాప్ట్ చేసుకుంటున్నాము. మరి వాళ్ళు స్కూళ్ళల్లో పిల్లలకి వ్యాక్సిన్స్ ఇచ్చినట్టు మనం కూడా ఇవ్వాలి కదా. అవును, అట్లా ఆలోచించట్లేదు. సో అవేర్నెస్ ఉండాలి, ప్రతి అమ్మ కూడా ఆలోచించాలి, ఖచ్చితంగా వీళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వాలి, తను కూడా వ్యాక్సిన్ మీద అవగాహన అనేది ఉండాలి. సో నాకు ఫ్యామిలీ లైఫ్ అయిపోయింది, ఇంకా వ్యాక్సిన్ ఎందుకు లేని ఆలోచించే వాళ్ళు కూడా మీరు అన్నట్లుగా 45 తర్వాత సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. సర్వైకల్ క్యాన్సరే కాదు, ఆ సర్విక్స్కి కూడా క్యాన్సర్ వస్తుంది, ఆ బాడీకి కూడా క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు కదా మ్యామ్. ఈ మధ్య అది కూడా ఎక్కువైపోయింది అంటున్నారు. గర్భాశయ ముఖద్వారానికే కాదు, గర్భాశయానికి కూడా క్యాన్సర్ వస్తుంది.
ఎస్, గర్భాశయ క్యాన్సర్ కూడా చాలా కామన్ అండి, ఎంతో మందిలో చూస్తాము. అండ్ గర్భాశయ క్యాన్సర్ కారణాలు వేరే, గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ వేరే. గర్భాశయ క్యాన్సర్కి మెయిన్ కారణం లావుగా ఉండడము, డయాబెటీస్ ఎస్, అండ్ పిసిఓడి. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. సర్వైకల్ క్యాన్సర్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చి వదిలేసాము. మనం సిరీస్ కంటిన్యూ చేద్దాము. కారణాలు ఏంటి, రాకుండా జాగ్రత్తలు ఏంటి, ఇలాంటివి చెప్పారు. నెక్స్ట్ ఇంకా డీప్గా డెప్త్గా వెళ్ళి మనము దాని గురించి డిస్కస్ చేద్దాం మ్యామ్. చక్కటి ఇన్ఫర్మేషన్ అందరు ఫాలో అవ్వాలి. మీరు ఎన్నో వీడియోస్లో చెప్తారు హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోండి, మీకు అవేర్నెస్ ఉండాలి అని. ఖచ్చితంగా ఫాలో అయ్యి అందరు వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుకున్నాము. ఏజ్ కూడా మీరు చెప్తూనే ఉంటారు, ఏ ఏజ్ నుంచి ఏజ్ వరకు 9 to 15. ఎస్, కరెక్ట్ ఏజ్ అయితే 9 to 15. 15 దాటిన వాళ్ళకి ఒక ఎక్స్ట్రా డోస్ ఇస్తాము. సో ఈ ఏజ్ ఆ ఏజ్ అని కాదు, బట్ మినిమమ్ ఇస్ 9, బికాస్ ఈ వ్యాక్సిన్ పనిచేసేది గర్భసంచి ముఖద్వారం పైన. 9 కన్నా తక్కువ ఉన్న వయసు వాళ్ళల్లో గర్భసంచి చాలా చిన్నగా ఉంటుంది, చిన్నపిల్లలు. సో వాళ్ళు కొంచెం మెచ్యూరిటీ వైపు స్టార్ట్ అయితే యూట్రస్ సైజ్ పెరుగుతుంది. సో దట్ ఈస్ వై వి సే యూట్రస్ కొంచెం పెరిగే ఛాన్స్ ఇచ్చాక వ్యాక్సిన్ ఇద్దాము అని. 15 వరకు ఎందుకు అంటాము అంటే 15 లోపు 10th క్లాస్ అయిపోతుంది. ఎవరైనా స్కూల్ పిల్లలు ఫిజికల్గా ఇంటిమేట్గా ఉంటారు అని మనం ఎక్స్పెక్ట్ చెయ్యము, అండ్ హోప్ఫుల్లీ వాళ్ళు చెయ్యరు కూడా అలా. సో వాళ్ళకి వేరే వాళ్ళ నుంచి ఎలాంటి హెచ్పివి ఎక్స్పోజర్ అవ్వకముందే మనం వ్యాక్సిన్ ఇచ్చేస్తే వాళ్ళు చాలా బాగా ప్రొటెక్ట్ అవుతారు. బట్ 15 దాటిపోయింది, ఇప్పుడు ఎలా అమ్మాయిలు అబ్బాయిలు ఇంకా వాళ్ళు వర్జిన్సే అన్నప్పుడు 26 వరకు కూడా ఇవ్వచ్చు అని గవర్నమెంట్ క్లియర్గా చెప్తుంది. 26 దాటాక కూడా మీరు వాళ్ళు ఎలిజిబుల్ వాళ్ళకి ఇవ్వచ్చు అంటే యూ కెన్ గివ్ ఇట్. ఎట్లా తెలుస్తుంది ఎలిజిబుల్ అని? అంటే వాళ్ళకి ఎక్స్పోజర్ని బట్టి. ఇప్పుడు 29-year-old అమ్మాయి అసలు ఎప్పుడు ఎవరితోనూ యాక్టివ్గా లేదు అనుకోండి, షీఈస్ వెరీ మచ్ ఎలిజిబుల్. మేడం ఇన్ని రోజులు ఎక్కువగా తెలీదు. సో మన మదర్ అలాంటి వాళ్ళకి వ్యాక్సిన్ గురించి తెలియదు, వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ఇవ్వకూడదు. వ్యాక్సిన్ మనకి ఫ్యూచర్ నుంచి కాపాడుతుంది. ఫ్యూచర్లో మన బాడీలోకి ఎంటర్ అవ్వబోయే హెచ్పివి వైరసెస్ నుంచి కాపాడుతుంది. ఇప్పుడు ఒక స్టేబుల్ రిలేషన్షిప్లో ఉన్న కపుల్కి వేరే ఎక్కడి నుంచి వస్తాయండి వైరస్? ఎస్. సో అలాంటి లేడీ పాప్స్మియర్ చేపించుకుని ఇంతకుముందు ఏదన్నా వైరస్ ఎంటర్ అయినా దాని మూలంగా క్యాన్సర్ వస్తుందా అని కనుక్కోవడానికి రెగ్యులర్గా పాప్స్మియర్ చేపించుకోవచ్చు. బట్ ఫ్యూచర్లో కూడా నాకు ఇంకా కొన్ని అంటబోతాయేమో ఎటువైపు నుంచైనా, నా లైఫ్ స్టైల్ మూలంగా లేదా నా పార్ట్నర్ లైఫ్ స్టైల్ మూలంగా అన్న డౌట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ హెచ్పివి వ్యాక్సిన్ ఈవెన్ మ్యారీడ్ లేడీస్ వేసుకుంటే బెటర్. బట్ పాప్స్మియర్ అయితే కంపల్సరీ ఫర్ ఆల్ ఉమెన్ హూ హ్యావ్ బీన్ ప్రీవియస్లీ యాక్టివ్. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఫాలో అవ్వాలని కోరుకుందాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం మ్యామ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.